హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు ధర్నా చేశారు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని డిమాండ్ చేశారు. 3 కార్పొరేషన్లలో రూఫ్ టాప్ హోర్డింగ్స్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. బడా ఏజెన్సీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించొద్దని ఆందోళన చేశారు. ప్రతి కిలోమీటర్కి 10 యూనిట్ పోల్స్ కు పర్మిషన్ ఇవ్వాలని ఆందోళన చేశారు. జీహెచ్ఎంసీ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న యాడ్ ఏజెన్సీ ప్రతినిధులను అరెస్టు చేశారు పోలీసులు. మేము ఇక్కడ అసోసియేషన్ నుంచి కోరేది ఏంటంటే 27 మున్సిపాలిటీస్ ఏవైతే మెర్జ్ అయినాయో సో వాటిపైన జియో 68 ఇంప్లిమెంట్ చేయాలని జీహెచ్ఎంసీ ఎందుకో మరి అంత ఉత్సాహం చూపిస్తుంది. సో ఆ 27 మున్సిపాలిటీ ఉన్న హోర్డింగ్స్ భవిష్యత్తు ఏందో మాకు వెంటనే తెలియాలి. అదే జియో నెంబర్ 68 ఇంప్లిమెంట్ చేసేస్తే ఉన్న 27 మున్సిపాలిటీ ఉన్న హోర్డింగ్స్ రూఫ్ టాప్ హోర్డింగ్స్ నశించే ప్రమాదం ఉంది. దానిపైన ఆధారపడి కొన్ని వందల ఏజెన్సీలు బతుకుతున్నాయి. కొన్ని వందల ఏజెన్సీ దానిపైన బతుకుతుంది. దానిపైన జీవనోపాధి అనేది ఇండైరెక్ట్గా ఫ్లెక్స్ ప్రింటర్స్ కానీ మౌంటర్స్ కానీ చాలామంది బతుకుతూ ఉన్నారు. సో ఈ ఇమీడియట్గా ఈ రూఫ్ టాప్ హోర్డింగ్స్ రద్దు చేస్తాము రావట్లేదని మొన్న అయితే సీఎం గారు సమీక్షలో జరిగినట్లు మాకు బయటకు వచ్చిన న్యూస్ని దాన్ని వెనక్కి తీసుకొని ఈ రూఫ్ టాప్ హోర్డింగ్స్ని కొనసాగిస్తాము. ఆ జీవో నెంబర్ 68 రద్దు చేస్తాడు, రద్దు చేయండి. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా రూఫ్ టాప్ హోర్డింగ్స్ అని వచ్చినప్పుడు మాత్రమే చిన్న చితక అందరు ఏజెన్సీలు బతకగలుగుతారు. లేదంటే మాత్రం ఇంతకుముందు అయితే ఉన్నాయో 3-4 ఏజెన్సీలు మళ్ళీ వాళ్ళ చేతులకు పోవడానికే ఈ మిగతా 27 మున్సిపాలిటీ వాళ్ళ చేతులు పెట్టడానికే ఈ గవర్నమెంట్ చూస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. సో దాని గురించే మా ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తాము. మాకు సమగ్రమైన అటువంటి పాలసీ తీసుకురావాలని సీఎం గారిని కోరుతున్నాము. ఇంతకుముందు ఎన్నో రిప్రజెంట్ ఇచ్చిన సీఎం గారికి, కానీ మాకు స్పందన లేదు. చాలామంది ట్రై చేసినాం ఒక అపాయింట్మెంట్ కోసం అనేసి మా గోడు చెప్పుకుందామని. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది జీవనాధారం పొందుతున్నారు. తెలంగాణ వస్తే బాగుపడుతుంది మా జీవితాలని తెలంగాణ ముందు ఉద్యమంలో పాల్గొన్నాము. తర్వాత గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తూ మా పాత్ర వహించినాము. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన కొద్దిగా ఆశలుండే, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఒక 3 నెలల లోపలనే CDM బ్యాన్ చేయడం జరిగింది. దీని ఇంకా ఉద్దేశం ఏదంటే దీని వెనుక ఒక 2-3 పెద్ద వెండర్లు డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళు మమ్మల్ని కృష్ణారెడ్డి పేరు చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటూ, ఫహీం ఖురేషి పేరు చెప్పుకుంటూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గురి చేసుడే కాకుండా వాళ్ళకు అనుగుణంగా అక్రమ టెండర్లు జరిగినాయి. LED బ్యాన్లు ఉన్నాయి 2007లో. 2007లో బ్యాన్ ఉన్న తర్వాత కూడా మీరు చూడండి, ఇక్కడ కేబీఆర్ పార్క్లో LED స్క్రీన్లు వేసిండ్రు. దాంట్లో ఉండగా కూడా ఎట్లా వేస్తారండి? అదొకటి. 68 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది అబోవ్ 15 ఫీట్స్. దాన్ని అతిక్రమిస్తూ మెట్రో పిల్లర్స్ వస్తాయి, దాన్ని ఏమన్నారు. LED స్క్రీన్లు అబోవ్ 15 ఫీట్స్ దాన్ని ఏమన్నారు. వీళ్ళందరూ వెనుక వాళ్ళు భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. నిజంగా ఉండరేమో మాకు డౌట్ వస్తుంది. సో అందుకోసమే మీ మీడియా ముఖంగా మేము కోరేది ఏంటంటే సీఎం గారు మీ దృష్టికి రాలేదు ఇంతవరకు, మీ పేరు చెప్పి కొంతమంది మిమ్మల్ని చేస్తున్నారు. సో మాకు దయచేసి